ఈ ప్రహార. నేను కిరణ్ కుమార్. శీర్షిక వీర్ సావర్కర్. వినాయక దామోదర్ సావర్కర్. సినిమా చూసి ఇలా అనిపించింది. భారత్ తన అసలైన దేశమాత భక్తపుత్రులను, వీరులను, ధీరులను అయిన వీర్ సావర్కర్, సుభాష్ చంద్రబోస్, గోఖలే, భగత్ సింగ్, పటేల్ వంటి దిగ్గజాలను నకిలీలుగా, రెండో తరగతి స్వతంత్ర పోరాట యోధులుగా, వీరులుగా, పౌరులుగా, ఆదర్శవంతులు కానివారుగా, ప్రముఖ పాత్రధారులు కానివారిగా చేసుకుని అసలైన నకిలీవాడిగా ఉన్న ఎంకే గాంధీ, నెహ్రూ, జిన్నా, అంబేద్కర్, ఇందిరాలను భారత ప్రజలను, వివిధ జాతులను వంచనలతో, కపటంతో నడిపిన వాళ్లను గొప్ప దేశహితులుగా, హీరోలుగా, ముందు వరుస దేశ స్వతంత్ర సాధకులుగా, గొప్ప ధీరోదాత్తులుగా తెరముందు ప్రచారం చేసుకుని భారత్ తన అసలు స్వరూపాన్ని, తన దిగ్గజ వీరపుత్రులను తెరమరుగు చేసుకుని డొల్ల చరిత్ర పుటలతో, డొల్ల వ్యక్తుల సూత్ర సిద్ధాంతాలతో, సగం చెప్పే గాంధీ హిందూ సూక్తులతో, జాతికి పొసగని అహింసా సూక్త మాటలతో, బ్రిటిష్ వాడి ఏర్పాటు కాంగ్రెస్ పార్టీతో, వాడి రాజ్యం నడిపిన గాంధీయన్ పాత్ర నాటక రచనతో, దేశం ముక్కలు చేసే కుట్రలో హిందుత్వం, హిందూ జాతి నీచిపడే విధంగా నడిచి అస్తిత్వం కోల్పోయిన వైనం ఉంది. ఈనాటికి యావత్తు అపసవ్య పర్యవసానాలు సరిదిద్దుకోలేక, తగిన ధీటైన మార్పులు చేసుకోలేక, భారత్ ఇండియాగా 7 దశాబ్దాలుగా కాలం వృధా చేసుకుని భంగపడి సంపద కోల్పోయింది. భారత్ తన రెండో పేరు రద్దు నుండి తన సొంత జాతి హిందువులను, హిందుత్వాన్ని తిరిగి బలపరుచుకొని భారతీయ సాంస్కృతిక జీవన మూలాల్లోకి తిరిగి రానట్లయితే భారత ప్రజలు అసలైన తమ వీరులు, ధీరులు, ఆదర్శ పురుషుల రుణం తీర్చుకోని వారుగా, నకిలీ వ్యక్తుల ఆరాధకుల బానిసలుగా, ప్రపంచపటంలో ప్రతిష్ట కోల్పోయిన భ్రష్టు జాతిగా మిగులుతారు. లేదా తిరిగి వలస పాలన దాష్టికాల బారిన పడి, లాగబడి నాశనం చెందుతారు కదూ. పహారా.